వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి బీజేపీ జిల్లా పార్టీ ఆఫీసులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటు గోడ పత్రిక ఆవిష్కరించిన బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, మీడియా ప్యానలిస్ట్ గాలి పుష్పలత, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय। वाजपेयी अतनु पట్టుకోవాలి. పైకి ఎత్తుకోండి స్వామి, పైకి ఎత్తుకోండి. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। విజయవంతం చేద్దాం అటల్జీ అటల్ మోదీ సుపరిపాలన, విజయవంతం చేద్దాం అటల్ మోదీ జయప్రదం చేద్దాం అటల్ మోదీ సుపరిపాలన యాత్రను బివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, బివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా की भारत माता की जय, भारत माता की जय। अटल आशयम मोदीतो सुसाध्यम, अटल आशयम मोदीतो सुसाध्यम, अटल आशयम मोदीतो सुसाध्यम, अटल आशयम मोदीतो सुसाध्यम, अटल आशयम मोदीतो सुसाध्यम। भारत माता की जय, भारत माता की जय। वर्धिल्लाली तिरुपति जिला बीजेपी, वर्धिल्लाली सामंतानी नायकत्వం, वर्धिल्लाली। నమస్కారాలు. ఇంతకుముందే మన జిల్లా అధ్యక్షులు చెప్పారు అటల్జీ యాత్ర గురించి. అటల్జీ ఒక వ్యక్తి కాదు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక వ్యక్తి కాదు, నేటి రాజకీయ నాయకులకు ఒక స్ఫూర్తి. ఒక అజాత శత్రువుగా రాజకీయాల్లో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవహరించాలి అని చెప్పి భారతదేశంలో ఉంటే నాయకులు అందరూ వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ దేశంలో ఉన్నటువంటి ఆంతరంగిక విశేషాల్లో విదేశాల్లో చర్చించారంటే ఆ రోజుల్లో అటల్జీని విదేశాలకి పంపించినటువంటి చరిత్ర, చర్చలకు పంపించిన చరిత్ర ఒక్కరికి మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో మీరు కానీ గమనించినట్టయితే 24 గంటలు పాలసీ విషయాలు మాట్లాడకుండా ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ రాజకీయాలను దిగజారుస్తున్నటువంటి నేటి తరం ఆ రోజు వారి ఏ విధంగా పార్లమెంట్లో వివరించారు, ఏ విధంగా వారి మాటలు నేటి యువతికి స్ఫూర్తిగా నిలిచాయో దాని ఆ స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వారు ఈరోజు మనం ఎక్కడైనా ఇప్పుడు హైవే, నేను అక్కడ పొద్దుటూరు నుంచి వెళ్ళారా, యాక్చువల్గా జిల్లా అధ్యక్షుడు 5:30 అయితే నేను వచ్చేదాన్ని పెట్టాను. చూస్తే 4:30 గంటల్లో కూడా వచ్చి రావడం జరిగింది. అవన్నీ ఆ రోజు అటల్జీ ఆలోచించి వేసినటువంటి పునాదులు ఈరోజు మనకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మోడీ గారు కూడా అటల్జీ వారసుడిగా ఈరోజు ప్రజల ముందుకు వచ్చారు. ఒక వీడియో ఉంది, ఒక స్ఫూర్తి. మీరు ఆ వీడియో యూట్యూబ్లో కనుక మీరు గమనించినట్టే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా అయినప్పుడు మోడీ గారి దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ వాజ్పేయి గారి ముఖంలో మన మోడీ గారి దగ్గరికి వస్తేనే వారి ముఖంలో ఆనందం చూసి భుజం మీద ఆ రోజు తిట్టాడు. మామూలుగా ఈరోజు మోడీ గారు అందరూ భుజం తిట్టుకుంటారు. ఆ రోజు మన వాజ్పేయి గారు భుజం తిట్టారంటే అర్థమైపోయింది భవిష్యత్తులో మోడీ గారి దేశానికి సేవలు అందించే స్థాయికి ఎదుగుతాడని చెప్పి ఆ రోజే అటల్జీ మోడీ గారిని ఆశీర్వదించడం జరిగింది. అభివృద్ధి ప్రదాత అటల్జీని ఆదర్శంగా తీసుకుని ఈరోజు మోడీ గారు అనేక సంస్కరణలు దేశంలో తీసుకురావడం జరిగింది.
రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ ఇవన్నిటిని అనుసంధానం చేస్తూ ఈరోజు మనం భారతదేశం అభివృద్ధి దేశంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ప్రపంచంలో 5వ అతిపెద్ద దేశంగా మనం ఉన్నాం. రాబో రోజుల్లో 3వ అతిపెద్ద దేశంగా వెళ్తాం. ఇంకా ముందుకు పోయి ప్రపంచ విశ్వ గురువుగా మనం నిలవబోతాం. దానికి స్ఫూర్తి అటల్జీ, వారిని అడుగుజాడలో నడుస్తున్నటువంటి మోడీజీ. నమస్కారం. తిరుపతి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విలేకరుల సమావేశంలో నాతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ గారు, బీజేపీ మీడియా ప్యానలిస్టులు డాక్టర్ శ్రీధర్, గాలి పుష్పలత గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు డాక్టర్ నరేష్ గారు, మల్లపుప్పం శేఖర్ గారు, రాజేంద్ర శెట్టి గారు, రెడ్డిబాబు గారు, ప్రశాంతి రాజు గారు, నవీన్ గారు మరియు ఇతర నాయకులందరూ కూడా, నాదముని గారు, మునికృష్ణ గారు, నాగరాజు గారు అందరూ కూడా ఉన్నాం. మిత్రులారా, స్వతంత్ర భారతదేశాన్ని, ఈ దేశానికి అభివృద్ధిని, సుపరిపాలనను పరిచయం చేసినటువంటి అభివృద్ధి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ నెల డిసెంబర్ 25వ తారీఖు వారి యొక్క 100 సంవత్సరాలు శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వారు దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడం కోసం, భావి తరాలకు వారి యొక్క పరిపాలన దక్షతను, వ్యక్తిత్వాన్ని అందించడం కోసమని జిల్లా కేంద్రాలలో కాంస్య విగ్రహాల ఏర్పాటుకు అటల్ మోదీ సుపరిపాలన యాత్ర పేరుతోటి డిసెంబర్ 11 ధర్మవరంలో ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి డిసెంబర్ 25 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అటల్ పార్కు పేరుతోటి ఒక వనాన్ని, వారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఆ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించేటువంటి ఈ యాత్ర తిరుపతి జిల్లాకు డిసెంబర్ 14 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకునేటువంటి క్రమంలో రేణుగుంట గాజుల మండలం సర్కిల్ నుంచి విమానాశ్రయానికి వెళ్లేటువంటి హైవే సర్కిల్ వద్ద అటల్ జంక్షన్ పేరుతోటి, వాజ్పేయి సర్కిల్ పేరుతోటి నామకరణం చేసి వారి యొక్క 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసేందుకు తిరుపతి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విగ్రహావిష్కరణ చేసి 3 గంటలకు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అందరినీ ఆహ్వానించేందుకు ఇక్కడ మేము ఈ ఆహ్వాన పత్రికలను, గోడ పత్రికలను కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారంటే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. తన చలోక్తులతో, కవితలతో మంత్రముగ్ధుల్ని చేసి ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే విధంగా అందరి యొక్క ఆమోదం పొందినటువంటి అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి ఈ దేశానికి సాంకేతికతను, రహదారులను నిర్మించి గ్యాస్, టెలిఫోన్ కనెక్షన్ల కోసం క్యూలైన్లలో ఏళ్ల తరబడి నిలబడేటువంటి నిరీక్షణకు తెరదించుతూ అడిగిన వెంటనే ప్రతి సామాన్య కుటుంబానికి టెలిఫోన్ను, సెల్ ఫోన్ను, గ్యాస్ను అందించినటువంటి అభివృద్ధి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతేకాకుండా నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలను, ప్రత్యర్థులను, ఎదుటి వ్యక్తిని స్థాయితో కాకుండా మనిషిగా అభిమానించేటువంటి, పలకరించేటువంటి వ్యక్తిత్వం కలిగిన అటల్ బిహారీ వాజ్పేయి గారు 23 పార్టీలను సమర్థంగా నడిపించి 3 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలందించారు. అదే సమయంలో శత్రు దేశాలకు ఒక బలమైనటువంటి సందేశం పంపించే విధంగా అమెరికాను ఎదిరించి పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపి భారత్ యొక్క సాంకేతిక శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేసినటువంటి ధీశాలి. దాయాది దేశంతో స్నేహ హస్తం చాచి లాహోరు బస్సు యాత్ర ద్వారా
కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతికే విధంగా స్నేహహస్తం చాచినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాజ్పేయి గారు తక్కువ సమయంలో పాకిస్తాన్ తన యొక్క వక్ర బుద్ధిని కపట బుద్ధిని బయటపెట్టి కార్గిల్లో దెబ్బతీయాలనుకున్నప్పుడు సంధికి సిద్ధమైనటువంటి వాజ్పేయి గారు సమరానికి కూడా సై అంటూ తక్కువ సమయంలో పాకిస్తాన్ మట్టి గర్పించినటువంటి ధైర్యశాలి వాజ్పేయి గారు. ఆ రకంగా 42 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా ఉంటూ అత్యుత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొంది ఆయన చేసినటువంటి సేవలకు 2014లో భారత ప్రభుత్వం భారత రత్నతో ఆయన గౌరవించడం నిజంగానే ఆయన భారత రత్నం కూడా. అలాంటి రత్నం ఈ 2000 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి ఈ తరానికి వారి యొక్క సేవలు తెలియజేయాలని, ముఖ్యంగా ఈ దేశంలో మనం ప్రయాణించేటువంటి జాతీయ రహదారులు ఎక్కిన ప్రతిసారి మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. దేశంలోని ప్రధానమైన 4 రంగాలను అనుసంధానం చేస్తూ ఆయన యొక్క మానస పుత్రికగా ఉన్నటువంటి స్వర్ణ చతుర్భుజి ఏదైతే ఉందో, ఇవాళ మనం చూసినటువంటి 60,000 కిలోమీటర్ల జాతీయ రహదారి పరిధి విస్తరింపుకు ఆ రోజు పడ్డటువంటి పునాది మనం చూస్తున్నటువంటి జాతీయ రహదారు. గ్రామాలను జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో మార్కెట్లకు చేర్చే విధంగా ఒకవైపు పారిశ్రామిక రంగాన్ని, ఇంకోవైపు వ్యవసాయ రంగాన్ని దృఢీకరించే విధంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం. నదీ జలాల అనుసంధానం పేరుతోటి, స్వర్ణ చతుర్భుజి పేరుతోటి, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతోటి 2G స్పెక్ట్రమ్ ని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పి అందరికీ తక్కువ ధరకు సెల్ ఫోన్ను, టెలిఫోన్ను అందుబాటులో తీసుకురావడం కానీ, అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలనేటువంటి విషయంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల భావితరాలకు అందించాలని, కూటమి నాయకుల యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారంతో, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క సహకారంతో ఈ అటల్ మోదీ సుపరిపాలన యాత్రను మేము నిర్వహించుకోదలుచుకుంటున్నాం. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చి ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని వారికి కృతజ్ఞతలు చెప్పేటువంటి ఈ సందర్భాన్ని అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దామని కోరుకుంటున్నాం. ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్లు అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలో ఈరోజు సుపరిపాలన ప్రపంచ దేశాలకి భారతదేశం గురుస్థానంలోకి వెళ్ళే స్థానానికి ఎదిగింది అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సుపరిపాలనలో ఆయన గురువు గారైన భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి ఆయన ఆశయాలు ఏమున్నాయో ఆ రోజు ఆయన దగ్గర దశాబ్దాల కాలంలో ఆయన తీసుకున్నటువంటి సంస్కరణలు వ్యవసాయ రంగంలో కానీ, రాబోయే తరాల భవిష్యత్తు రక్షణ విషయంలో తీసుకున్నటువంటి సైనిక విభాగాలలో కానీ, అలాగే అన్ని వర్గాల వాళ్ళ ప్రజలలో ఎటువంటి సంశయం లేకుండా ప్రతిపక్షాలకి లేకపోతే తన స్వార్థం కోసమో పార్టీ స్వార్థం కోసమో వారి కోసం లొంగిపోయే విధానం కాకుండా ఏమున్నా సూటిగా మాట్లాడుతూ పార్లమెంటులో ప్రతి వ్యతిరేకతకు ఆయన అనుకున్న సంస్కరణకి బుల్లెట్ శబ్దం లాగా సమాధానం ఇచ్చిన ఏకైక ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందువల్లనే ఈరోజు దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలలో ఆయన ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగా లేడు, ఒక అజాత శత్రువుగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు మొత్తం ఆయనని అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఇందులో భాగంగా 100 సంవత్సరాలు జయంతి అటల్ బిహారీ వాజ్పేయి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వంలో, రాష్ట్ర నాయకత్వంలో రేపు 11వ తేదీ ధర్మవరం కాడి నుంచి 14వ తేదీ మన అన్ని జిల్లాల వ్యాప్తంగా అటల్ వాజ్పేయి గారి విగ్రహాలు ఆవిష్కరించుకుంటూ తిరుపతి పట్టణంలో ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుగుంట మండలంలో ఎయిర్పోర్ట్కి నియర్గా అటల్ బిహారీ వాజ్పేయి గారి సర్కిల్ని ఆవిష్కరిస్తూ విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ, ఇది ఒక వర్గము ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు అందరి నాయకులు ప్రజల మన్ననతో విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.